ఇప్పుడే ట్రిపుల్ ఏ సినిమాస్‌లో 'సప్తగిరి' గారి 'పెళ్లి కాని ప్రసాద్' సినిమా చూసొస్తున్నా. ఈ సినిమా గురించి చాలా గట్టిగా మాట్లాడాలి. టీజర్ కానీ, ట్రైలర్ కానీ ఏమీ చూడలేదు. జస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్పీచ్ చూసి సినిమాకి వెళ్ళాలని డిసైడ్ అయ్యా. సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ టార్గెట్‌గా ఇస్తున్నా. కొట్టేయండి. అండ్ థియేటర్ రివ్యూస్ అందరికంటే ముందు చూడాలి అనుకుంటే మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కమింగ్ టు ద స్టోరీ లైన్, ప్రసాద్ మలేషియాలో ఒక 5 స్టార్ హోటల్‌లో మేనేజర్. జీతం 4,00,000. వయసు 36. కానీ పెళ్లవ్వదు. దానికి కారణం వాళ్ళ నాన్న. ఇంకొక సైడ్ విలేజ్‌లో హీరోయిన్ ఒక ఫారినర్‌ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఈ 2 స్టోరీలు ఎలా కలిసాయి? హీరో పెళ్లికి వాళ్ళ నాన్న ఎందుకు అడ్డం పడుతున్నాడు? హీరోయిన్‌కి ఈ ఫారెన్ పిచ్చేంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. కమింగ్ టు ద పాజిటివ్స్. కమింగ్ టు ద పాజిటివ్స్ అంటే గుర్తు రావట్లేదు భయ్యా. ఏం చేస్తాం? ఇంట్రడక్షన్ కొద్దిగా కార్టూన్స్‌లో చూపించారు. అది బాగుండింది. సినిమా మొత్తంలో నాకు బోర్ కొట్టకుండా చూసింది ఆ ఫస్ట్ 5 మినిట్స్ ఒక్కటే. సెకండ్ హాఫ్‌లో హీరో అండ్ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీకి మధ్య వచ్చే ఒక కామెడీ సీన్ డీసెంట్‌గా ఉండింది. చాలా ఓవర్ ద టాప్‌గా ఉన్నా కూడా ఓకే, పర్లేదు. మ్యూజిక్ కూడా ఓకే, పర్లేదు. అండ్ హీరో రింగ్ టోన్ కొద్దిగా లేకీగా ఉన్నా కొన్ని సీరియస్ సిట్యుయేషన్స్‌లో వచ్చినప్పుడు కొద్దిగా నవ్వొచ్చింది. నెగెటివ్స్‌లోకి వెళ్ళే ముందు మేము జస్ట్ 12 గంటల్లోనే 'లాస్ట్ ఇన్ డ్రీమ్స్' అని ఒక వీడియో షూట్ చేసాం. చూసిన వాళ్ళంతా ఎక్స్ట్రార్డినరీగా ఉందంటున్నారు. ఈ వీడియో టైటిల్‌లో ఉన్న @మూవీస్ ఫర్ యూ మ్యాక్స్ మీద క్లిక్ చేసి వీడియో చూడండి. అండ్ క్లైమాక్స్‌కి మీ మైండ్ పోవడం గ్యారంటీ. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ వెరీ, 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 వెరీ ఔట్‌డేటెడ్. మామూలు ఔట్‌డేటెడ్ కాదు. ఔట్‌డేటెడ్ అన్నమాట. ఇదే సినిమా ఒక 10 ఇయర్స్ బ్యాక్ వచ్చినా కూడా నెగెటివ్స్‌లో ఫస్ట్ పాయింట్ ఇదే ఉండేది. ఒక్క సీన్ కూడా కొత్తగా లేదు. ఎవ్రీ సింగిల్ సీన్ 10 ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ ఇది చూసేసామే అనే ఫీలింగ్ వచ్చింది. కామెడీ ఈస్ కంప్లీట్‌లీ ఔట్‌డేటెడ్. పైన పాజిటివ్‌లో చెప్పిన ఆ ఒక్క సీన్ మినహాయించి మిగిలిన అన్ని కామెడీ సీన్స్ ఇరిటేట్ చేస్తాయి. అసలు మనోడి పెళ్లి చూపులకి కొంచెం లావుగా ఉన్న అమ్మాయి వస్తది. ఇక బాడీ షేమింగ్ జోక్స్ స్టార్ట్ అవుతాయి. అసలు ఇంకా ఈ కామెడీ చూసేవాళ్ళు ఉన్నారా? లేదా నాకే వర్కౌట్ అవ్వట్లేదా అనిపించింది. నేనే కాదు, అసలు కంప్లీట్ థియేటర్‌లో ఎవరు నవ్వట్లే. అంత గొప్పగా ఉన్నాయి మరి కామెడీ సీన్స్. ద మేజర్ నెగెటివ్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్. దాన్ని యాక్టింగ్ కాదు, ఓవర్ యాక్టింగ్ అనాలి. మామూలు ఓవర్ యాక్టింగ్ కాదు. ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో నాకు సీట్ల నుండి లేచి వెళ్ళిపోవాలనిపించేంత గొప్ప యాక్టింగ్. మొహానికి కేజీ మేకప్ కొట్టి, మూతికి అర కేజీ లిప్‌స్టిక్ రుద్ది అరేస్తే అది యాక్టింగ్ అయిపోదు కదా! హీరో ఫాదర్‌గా చేసిన మురళీధర గౌడ్ గారు డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిగతా క్యారెక్టర్స్ అన్నీ బాగా ఇరిటేట్ చేస్తాయి. సాంగ్స్ అయితే టార్చర్. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అయితే అచ్చం 'తలుమాలలో' ఒక డబ్బింగ్ సాంగ్ ఉంటది కదా! సేమ్ అదే రేంజ్‌లో ఉంది. మిగిలిన సాంగ్స్ కూడా నేనే బేడా అంటే నేనింకా బేడరా అని గట్టిగా పోటీ పడ్డాయన్నమాట. అసలు ఆ క్లైమాక్స్ చూసి నాకు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. అలా జోబులో నుంచి చేతులు పెట్టుకొని వెళ్ళిపోతున్నా. ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలీదు. అండ్ ద ఫైనల్ వెర్డిక్ట్ ఈస్ ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ఫిల్మ్ అండి. 2 గంటల టార్చర్ అనిపించింది నాకైతే. బయటకొచ్చాక కొద్దిగా ఊపిరైతే తీసుకున్నా. మళ్ళీ రేపు ఒక 4 రివ్యూస్‌తో కలుస్తా. మా కాంటెంట్ వీడియోకి మీరు రివ్యూ ఇవ్వడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.